నీ ఫోన్ తీయనా నీ ఫోన్ తీయనా నీ ఫోన్ పక్కన పిల్లల ముందుకు పంపించండి పిల్లల ముందుకు వెళ్ళండమ్మా. ఇప్పుడు వచ్చాము మేము లోపలికి వెళ్ళి ఏం జరిగింది అని మేము కూడా కనుక్కోవాలి. మీలో జరిగిన విషయాన్ని చాలా ఇప్పుడు వచ్చాము మేము లోపలికి వెళ్ళి ఏం జరిగింది అని మేము కూడా కనుక్కోవాలి. మీలో జరిగిన విషయాన్ని చాలా ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ NLGD అనేటువంటి ఒక ఆపరేటర్స్తో కూడా మేము దీన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషను ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్నీ కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న నైటు అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టోటల్ ప్రెమైసెస్లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ని మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు, అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్గా టేకప్ చేసి నన్ను, కలెక్టర్ గారిని, అలాగే మినిస్టర్ గారు కూడా, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసం మేము ఇక్కడ ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసులో ఉన్న వాళ్ళే, కాబట్టి మీరేమీ సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, 100% న్యాయం జరుగుతుందని, ఇక్కడ ఏ మాత్రం దాపరికం కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము. దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్గా చేసేదానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా ఓపికతో
ఉన్నారు. చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రీవెన్స్ని మేము 100% అవగాహన చేసుకున్నాము. ఇది ఎక్కడ జరిగింది, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది, ఎలాగ మొదలైంది అనేది కూడా కూలంకుషంగా మేము డీప్ రూట్స్తో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్పెట్రేటర్స్ ఎవరు అని కనిపెట్టి ఇలాంటి పని చేసిండే వాళ్ళని డెఫినెట్లీ దే విల్ బి బ్రాట్ టు బుక్. వాళ్ళపైన సీరియస్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాము. గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం.